అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అయితే అందులోని ఈ శుక్రవారం శివరాత్రికి ముందు వస్తున్న శుక్రవారం కనుక 5 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల్లో గుమ్మం దగ్గర ఈ ఒక్కటి పెట్టండి. ఈ ఆకును పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టడం వల్ల అన్ని సమస్యలు పోతాయని పరిహార శాస్త్రంలో ఉంది. గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం. గుమ్మం దగ్గర చేసే పరిహారాలకు 100కు 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి గుమ్మం దగ్గర పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గుమ్మం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఈరోజు లక్ష్మీదేవి ముందు చిన్న దీపం పెట్టినా చాలు, ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించండి. శుక్రవారం రోజు పాలతో చేసిన పదార్థాలను తినాలి. ఇలా తినడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు శక్తిస్తాయి. అంతేకాదు శుక్రవారం పూట కొన్ని తప్పుల పనులు అస్సలు చేయకూడదు. శుక్రవారం రోజు ఈ పనులు చేస్తే దరిద్రదేవత పట్టి పీడిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చిక్కుడుకాయ కూరను తినకూడదు. ఈ విషయం చాలా ఇలా ఈరోజు చిక్కుడుకాయలను ఏ రూపంలో తిన్నా లక్ష్మీ అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. ఐశ్వర్య హరించకపోతుంది. ఇంట్లో భోజనం ఈరోజు చేసుకోవడం మంచిది కాదు. కాబట్టి చిక్కుడుకాయ కూరతో చేసిన వంటకాలు తినకుండా ఉంటే చాలా మేలు. అలాగే ఇంట్లోని జనాన్ని శుక్రవారం రోజు బయటకు పంపించకూడదు. అంటే అప్పుగా ఇవ్వకూడదు ధనాన్ని. ఇలా చేస్తే అప్పు తిరిగి రాదు కూడా. కత్తిరించుకోకూడదు జుట్టు. శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించిన దీపంలో 2 లవంగాలను వేయండి. ఇలా వేస్తే లక్ష్మీ అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ధనాన్ని సూచిస్తుంది. ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కలుగుతుంది. ఎవరైతే కష్టాల నుండి బయటపడి ధనవంతులుగా మారాలని ఆశపడుతున్నారో వారు ఈ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకు పెడితే చాలు. ఇక మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. ఇప్పటివరకు వీడియో కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి చూడండి. శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకుని పెట్టాలి, ఏ ఆకు పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు వీడియోలో పూర్తిగా చూద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఛానల్ని. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏ ఆకును పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతా అర్థమవుతుంది. అయితే ఈసారి రేపే అష్టమి, అంటే ఈరోజు అష్టమి. ఇది శివరాత్రికి ముందు వస్తుంది. దీనికంటే ముందు ఈ వీడియోని అందరికీ షేర్ చేసుకోండి. హిమానగరి అనే పట్టణంలో ధర్మానందనుడు అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి చిన్న వ్యవసాయం ఉండేది. తన పొలంలో పండిన ధాన్యంతో తను కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి మంచి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ధర్మానందనులు ఎంతో సాదాసీదా జీవితం గడిపేవారు. భగవంతుని పట్ల భక్తి ఉండేది కాదు. అతను నిత్యం కష్టపడి పనిచేసేవాడు. దేవుని పేరు ఒక్కసారి కూడా తలుచుకునేవాడు కాదు. అతనికి దేవుడు అంటే దేవుడు ఉంటాడా అనే అనుమానం కూడా ఉండేది. ఒకరోజు గ్రామంలో పండితులు మహాశివరాత్రి పర్వదినం వస్తుందని శివుని పూజ చేయాలని ప్రజలు తెలియజేశారు. ఈరోజు ఉపవాసం ఉంటే శివుడి కృప కట్టుబాటులుగా ఉంటుందని, చివరి కృప లభిస్తుందని చెప్పగా ధర్మానందను ఆ మాటలు విని చాలా లైట్ తీసుకున్నాడు. అంటే తన మాటలను పట్టించుకోలేదు. ఇలా ఉపవాసం ఉండడం వలన పొట్ట నిండదు, పూజల వల్ల ఎలాంటి లాభం రాదు అని అనుకున్నాడు. అదే రోజు సాయంత్రం ధర్మానందనులు పొలానికి వెళ్ళాడు. పనిచేస్తూ సమయం గమనించలేక చీకటి పడిపోయింది. ఊరికి తిరిగి వెళ్దామంటే మార్గమంతా కూడా ఘనమైనటువంటి అరణ్యం, చీకటిగా ఉంది. ఆ సమయంలో వాన చినుకులు కురవసాగాయి. దానితో కనిపించకుండా మార్గం తడుస్తూ ఉంది. ముందుగా వెళ్ళాడు ధర్మానందుడు. చివరికి పెద్ద చెట్టు దగ్గర ఆగి అక్కడ అర్ధరాత్రి వరకు ఉండాలని అనుకున్నాడు. అతనికి తెలియదు ఆ రోజే మహాశివరాత్రి. జంతువులు ఏమైనా వస్తాయనే భయంతో అతను చెట్టుపైకి
అక్కడే కూర్చున్నాడు. ఇక ఒక బిల్వ వృక్షం మారేడు చెట్టు వాన కురుస్తూ ఉండడంతో చెట్టు నుండి కొన్ని ఆకులు కింద పడిపోతూ ఉన్నాయి. కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. అతనికి తెలియకుండానే చెట్టుపై కూర్చొని మళ్ళీ మళ్ళీ పైకి కదిలినప్పుడు శివలింగం మీద పడ్డాయి. ఇంతలో వాతావరణం మరింత చల్లబడి ఆకలి చాలా బాగా వేసింది తనకి. దానితో అతనికి తెలియకుండానే మహాశివరాత్రి ఉపవాసం చేశాడు. ఇలా పాట పాడడం వల్ల జాగరణం చేసిన ఫలితం వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో మెరుపులు వచ్చేశాయి. అప్పుడు ధర్మానందుడు చాలా భయపడ్డాడు. కానీ తనకి ఏమీ జరగలేదు. కాబట్టి తను తెలిసి తెలియక చేసిన ఉపవాసం వల్ల తనకి అదృష్టం కలిసి వచ్చింది. అలాగే అప్పటి నుండి దేవుడిని నమ్మసాగాడు. కాబట్టి మీరు కూడా ఈ శివరాత్రికి ఉపవాసం జాగరణ చేసి, ఉపవాసం వీలు కాని వారు జాగరణ అయినా చేయండి. జాగరణ మేము ఉండలేము రాత్రంతా అన్నవారు ఒక ఉపవాసం ఉండి ఆ శివునికి పూజ చేసి బిల్వ పత్రాలతో మారేడు ఆకులను సమర్పించడం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా మీకున్నటువంటి అప్పుల బాధలు, శని బాధలు, గ్రహ దోషాలు, శని పీడలు అవన్నీ పోతాయి. ఇక ధర్మానందుడు భయంతో అటు ఇటు చూడగా ఆశ్చర్యంతో ఏది కల నిజమా అనుకుంటూ ఉండగా శివుడు నవ్వుతూ ఇలా అన్నాడు. ధర్మానందుడా, నీకు తెలియకపోయినా నువ్వు నాకు పూజ చేశావు. అంటే నువ్వు నా కోసం ఈ మహాశివరాత్రి రోజున ఈ మహాశివరాత్రి వ్రతాన్ని పాటించావు. భక్తిని కూడా ఇక నమ్మలేదు, స్మరణ చేయలేదు. మరి నన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నారని అడిగాడు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి శివుడు, రాత్రంతా నామప్రణం చేశావు. ఇది మహాశివరాత్రి వ్రతం. చేసిన వారికి మోక్షం లభిస్తుందని ఆశీర్వదించాడు శివుడు. ధర్మానందరికి భయపడాల్సిన అవసరం లేదని, తన భక్తి నిజంగా ఫలించిందని చెప్పాడు. తన ఇంటికి చేరుకొని అతని పొలం వైపు వెళ్ళినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అతని పొలం అంతా నిండుగా పండ్లతో ధాన్యాలతో నిండిపోయింది. ధర్మానంద కన్నీరు పెట్టుకొని శివుడిచ్చిన పరమ వరము వల్లనే అని తెలుసుకొని అతడు మహాశివరాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడాన్ని ప్రారంభించాడు. తన కుటుంబంతో పాటు ఊరంతా శివపూజ చేసేలాగా మార్చాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే భక్తికి అర్థం మనసో శుద్ధి. ఒక్కసారి శివుని పేరు నిస్వార్థంగా స్మరించి నా సరిపోతుంది. అలాగే వీడియోలోకి వస్తే కనుక మీకున్న చెడు చక్కగా తొలగిపోవాలన్న శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల మధ్యలో గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేమిటంటే విపరీత శక్తులు కలిగినటువంటి కష్టాలను తొలగించేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి జిల్లేడు ఆకుని లక్ష్మీదేవికి కొలువై ఉంటుంది, గణపతి కొలువై ఉంటారు. కాబట్టి జిల్లేడు ఆకులతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక శుక్రవారం రోజు చక్కగా మనం ఎప్పుడూ చెప్పుకున్న సమయంలో తెచ్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ముందుగా ఆకుని పసుపు నీటితో కడిగి ఆ తర్వాత ప్లేట్లో పెట్టండి. ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పు మాత్రమే వేయండి. అంటే సన్నుప్పును మాత్రం అసలు వేయకూడదు. ఇలా ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం, లక్ష్మీదేవి నుండి పుట్టింది. కాబట్టి 7 మిరియాలను కూడా వేయండి. అంటే నల్లగా ఉండేటువంటి మిరియాలను వేయండి. మిరియాలు కాబట్టి ఆ పైన చిటికెడు పసుపు వేయండి. ఇలా చాలుగా 24 గంటల వరకు కదపకుండా అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు సాయంత్రం ప్లేట్లోనే ఆకును తీసేసి మీ ఇంటి చుట్టుపక్కల జిల్లేడు ఆకు, పసుపు, కుంకుమలు పాతి పెట్టేయండి. అంతేనండి. ఈ ప్లేట్లో కడిగేసి ఇంట్లోనికి మళ్ళీ వాడుకోవచ్చు. ఇలా శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో మీకు ఎంతో కాలం నుంచి ఉన్న కష్టాలు, నష్టాలు ఉన్నా తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి, ధన లాభాలు కలుగుతాయి. మనం తెరుచుకున్న తన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనం వచ్చే మార్గాలు తెలుస్తాయి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక మీరు కూడా శుక్రవారం రోజు జిల్లేడు ఆకుతో ఈ పరిహారం చేసి కోటీశ్వరులుగా మారిపోండి. ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటివి ఎన్నో అవసరమైనటువంటి పరిహారాలన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తప్పకుండా వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.